అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను ఇలా ఈ ఫ్లవర్స్ అయితే యూజ్ చేశాను. ఆ తర్వాత టాజిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా అయితే మీరు ముందుగానే టాజిల్స్ కట్ చేసి తీసుకోండి. రెండు టాజిల్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. చేసిన తర్వాత ఈ బీడ్ అయితే ఒకటి తీసుకొని తర్వాత టాజిల్ కూడా తీసుకోండి. ఈ టాజిల్ వచ్చేసి కుచ్చేటప్పుడు దారాలు సైడ్కి లేకుండా చూసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ అయితే తీసుకొని పక్కనే కట్టేసేయండి. కూర్చోండి అంతేగో ఇలా దగ్గరగా ఉండేటట్టుగా చూసుకొని పైకి శారీకి అడుగు నుంచి ఇలా కుచ్చితే ఇలా పైకి అయితే వస్తుందండి. మనకి వచ్చిన తర్వాత ఇదే బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. తీసిన తర్వాత మరొక టాజిల్ అయితే తీసుకొని ఇలా దీనికి కూడా దారాలు సైడ్కి లేకుండా చూసుకోండి. అలా ఏమన్నా కనిపించినట్టయితే సూదితోటి కొంచెం కలిపేసేయండి. లేదనంటే వెనక్కి తీసి మళ్ళీ కుచ్చుకోండి. తర్వాత ఇంకొక ఫ్లవర్ బీడ్ అయితే తీసుకొని దీన్ని కూడా ఇలాగే కాస్త దగ్గరగా పెట్టేసి చేసేయండి. ఇలా ముందు శారీకి కుచ్చిన తర్వాత బీడ్ లోపల నుంచి ఇలా కిందకి తీయాలి. తీసిన తర్వాత ఈ టాజిల్స్ అనేవి మనకి ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసుకోండి. ఈ సైడ్ ఉన్నవి వంకర లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ రెండు టాజిల్ని ఇలా అయితే పట్టుకొని ఈ ఇటువైపు నుంచి ఇటువైపుకి రెండింటికి కూడా నీడిల్ అయితే ఇలా కుచ్చేసేయండి. ఓకేనా. ఇలా కుచ్చిన తర్వాత మనకి తీస్తే ఇలా వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ మంచిగా ఇట్లా నిలబడి ఉండేటట్టుగానే చూడండి. చూసిన తర్వాత ఇంకొక బీడ్ అయితే తీసుకోండి, ఫ్లవర్ బీడు. అదే ఇది తీసుకొని ఇది వచ్చేసి ఇలా పెట్టేసేయండి. వీటి పైన పెట్టేసి మళ్ళీ నీడిల్ని ఈ టాజల్ లోపల నుంచి ఇటువైపుకి కూర్చోండి ఇలా. ఓకేనా. కూర్చున్న తర్వాత మనకు ఈ బీడ్ కాస్త లూజ్ గా ఉంటుంది అనమాట. లూజ్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి బీడ్ లోపల నుంచి నీడిల్ని తీసి టాజల్ కేసి కట్టేసేయండి. ఇలా లాక్ లాగా వేస్తే ముడిపడిపోతుంది. మనకి కాటన్ థ్రెడ్ కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. దాని తర్వాత ఇలా టాజల్ లోపల నుంచి తీసి కట్ చేసుకోండి. జరీ ఎలా అయితే మనం ముడేసి కట్ చేసుకుంటామో అలానే అన్నమాట. చూసారు కదా, ఇదే ఈ రోజు మన డిఫరెంట్ టాజల్ అయితే ఇంకా డిజైన్ కూడా. ఓకేనా. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన దగ్గర మెటీరియల్స్ పట్టుదారాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కావాలన్న వారైతే కాంటాక్ట్ చేయండి 9465271181 కి. ఓకేనా. దీనికి నేను ఇలా లీవ్స్ కూడా ట్రై చేసా అండి. లీవ్స్ తో కావాలనుకుంటే ఇలా చూడండి, ఇలా లిప్స్ కూడా సైడ్ కి పెట్టాను, ఇలా ఉండకూడదు అనేసి. నచ్చితే ఇలా కూడా ట్రై చేసుకోండి, లేదనంటే ఇలా ప్లెయిన్ గానే చేసేసుకోండి. ఓకేనా. ఈ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకేనా. మంచి మంచి ఆర్డర్స్ మనకి రావాలి అని అంటే ఇలాంటి కొత్త డిజైన్స్ అయితే ఏవో ఒకటైతే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన పని కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. సరేనా. బాయ్ అండి.